Hi, thanks for watching us. Again, this is Razu from Bhimavaram RQ Networks. యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. చూసారా ఆ ఇమేజ్లో ఉన్న కొండలు ఎంత అందంగా ఉన్నాయో. యాక్చువల్లీ మేము కూడా అలాగనుకుని ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి బెంగళూరు వెళ్ళి ఆ కోర్స్ తీసుకుని ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత అరే దీనికోసమో మనం ఎంత దూరం వచ్చాము, ఎంత హాస్టల్లో పే చేసి, ఎంత టైం ఇక్కడ స్టే చేసి, ఎంతలా తిరుగుతూ ఈ ట్రాఫిక్లోని అనిపించింది. అట్లాగే ఇవన్నీ థింక్ చేసి ఇలాంటి ఎక్స్పీరియన్స్ నా ఏరియాలో ఉన్న వాళ్ళకి కాకూడదు. యాక్చువల్లీ ఎక్కువ మంది ఈస్ట్ వెస్ట్ నుంచే హైదరాబాద్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని మ్యాక్సిమం కృష్ణా డిస్టిక్ ఈస్ట్ వెస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర పీపుల్ ఓన్లీ. సో ఇదంతా తెలిసి తిరిగి నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది, వై డోంట్ వీ ప్రొవైడ్ ఏ ప్రొఫెషనల్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో దట్స్ వై మేము ఇక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్ చాలామంది ఉన్నారు. భీమవరం నుంచి, వెస్ట్ గోదావరి నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది. సో వాళ్ళు లోకల్గా ఉండి వాళ్ళని మనం ఐడెంటిఫై చెయ్యం. ఎందుకంటే లోకల్డే కదా, వాడికి ఏం తెలుసు, వాడికి రాదు, ఇదే మాట ఎప్పుడు చూసినా. అరే రాదు, వచ్చే రాదు, మనకి అసలు పట్టుకుని టెస్ట్ అయితేనే కదా తెలిసేది. సో మా టీంకి వచ్చినప్పటికీ we have a fully experienced candidates to train you. In networking has a 10 years of experience and cyber security has a 10 plus 12 years ఒకళ్ళు, 14 years ఒకళ్ళు. అరే అంత నాలెడ్జ్, అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే అన్నేళ్ళు సర్వే అవ్వలేరు కదా ఐటీ ఇండస్ట్రీలో. సో వీ హ్యావ్ ఏ హ్యూజ్ ఎక్స్పీరియన్స్. ఏదో మొబైల్ హ్యాక్ చేసో లేకపోతే ల్యాప్టాప్ హ్యాక్ చేయడం అది కాదు హ్యాకింగ్ అంటే. ఎవరైనా హ్యాక్ చేసే వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేయడం. డిఫెండ్ చేస్తున్నామంటే అరే ఒక నిన్ను కొడతాకు వస్తున్నాడు, వాడిని డిఫెండ్ చేస్తున్నామంటే నీకు కొడతాం రాక కాదు, కొట్టకూడదు అనే ఒక నియమంతో. సో అట్లాగే ఎథికల్ హ్యాకర్స్ కూడా మనం హ్యాక్ చేయకూడదు, మనం హ్యాక్ చేసిన వాడిని డిఫెండ్ చేయాలి అనేదే సైబర్ సెక్యూరిటీ యొక్క సిద్ధాంతం. సో కంపెనీలు కూడా ఎవరో వచ్చి హ్యాక్ చేస్తుంటే వాళ్ళని చూస్తూ ఊరుకోరు. అందుకనే సైబర్ సెక్యూరిటీని హైర్ చేసుకుంటారు. వాళ్ళు ట్రైన్ చేస్తారు, బాబు మా కంపెనీలు ఈ ఆపర్చునిటీ ఉన్నాయి, నీకు ఎంత పే చేస్తాం, ఎవరైనా హ్యాకర్స్ ఏమైనా అఫెన్స్ చేస్తున్నప్పుడు మీరు డిఫెండ్ చేయండి మన కంపెనీ తరఫు నుంచి. సో దీనికి పెద్ద అమౌంట్లో పే చేస్తారు. సో కోర్స్ నేర్చుకోండి, సైబర్ సెక్యూరిటీ కోర్సు ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.